హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోపట ఒక కమ్యూనిటీ లోపట ఇల్లు కట్టే ముందు ఈ వుడ్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుందో అది చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుంది ఇది. బిఫోర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఇండిపెండెంట్ హోమ్ ఎంత బాగా కనబడుతుందో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూడండి. కంప్లీట్గా ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న 50 స్టేట్స్లో కూడా ఫ్రెండ్స్ ఇండిపెండెంట్ హోమ్స్ అన్నీ కూడా ఈ విధంగా వుడ్ కన్స్ట్రక్షన్తోనే ఉంటాయి ఫ్రెండ్స్. సో అది కంప్లీట్ కాకముందు మనకి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మీకు డీటెయిల్గా చూపించడానికి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఫ్రెండ్స్, చూడండి. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి. నేను మీకు ప్రతిసారి కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను తీసిన ప్రతి వీడియోలో కూడా ఒక కొత్త విషయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాను అన్నది మీకు చెప్తున్నాను. అదేవిధంగా ఈ కమ్యూనిటీలో ఫ్రెండ్స్, ఇక్కడ ఇట్స్ అ వెరీ బిగ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్. కనీసం అంటే దీంట్లో ఒక 150 to 300 ఇండిపెండెంట్ హౌసెస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ కాబోతున్నాయి ఫ్రెండ్స్. సో ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్. సో బిగినింగ్ అప్పుడు మనకి ఏ విధంగా కనబడుతుంది అంటే డెవలప్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ అన్నది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి. తప్పకుండా మీకు నా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బిఫోర్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడండి ఫ్రెండ్. వుడ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా ర్యాపింగ్ చేసి ఇంకా అట్లా యాజ్ ఇట్ ఈస్గా ఉంది కదా ఫ్రెండ్స్. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇన్కంప్లీట్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇవి కంప్లీట్గా 100% వుడ్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్.
ఇది చాలా పెద్ద కమ్యూనిటీ ఫ్రెండ్స్. సో నేను మీకు ఎట్లా ఉంటుంది ఇది డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ ఈ కమ్యూనిటీలో కూడా మీకు తిరిగి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎట్లా ఉంటుంది ఈ యొక్క కమ్యూనిటీ అంతా కూడా వీళ్ళు ఏ విధంగా డెవలప్ చేస్తుంటారో, ఎట్లా ఉంటుంది డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ అన్నది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం, మీ కమ్యూనిటీలో కూడా తిరిగి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది ఇన్కంప్లీట్ విత్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. వీళ్ళు కంప్లీట్గా ఆ గ్రీనరీని కట్ చేయకుండా మధ్యనే ఏ విధంగా దీన్ని డెవలప్ చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ కమ్యూనిటీ అంతా కూడా బిఫోర్ కన్స్ట్రక్షన్స్. సో దీంట్లో నియర్లీ 150 to 300 ఇండిపెండెంట్ హోమ్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఎంఐ హోమ్స్ అని చెప్పేసి అమెరికా లోపల ఈ బిల్డర్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అదే మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇండియన్ అమెరికన్స్ కూడా కొంతమంది ఎట్లా ఉంది డెవలప్మెంటు చూస్తామని చెప్పేసి వాళ్ళు కొంతమంది ఇక్కడ చూడడానికి నేను వాళ్ళని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఫ్రెండ్స్. మొత్తం కంప్లీట్గా సరౌండెడ్ బై ఫుల్ ఆఫ్ గ్రీనరీ. తర్వాత బిఫోర్ డెవలపింగ్ దిస్ ఇండిపెండెంట్ హోమ్స్ ఇన్ ద కమ్యూనిటీ ఏ విధంగా ఉంటుందనేది మీకు క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న ప్లే గ్రౌండ్ కూడా తయారు చేశారు ఫ్రెండ్స్. వీళ్ళు చూడండి, ఇది కూడా ఎంత బాగుందో. ఫస్ట్ ఇది తయారు చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు కమ్యూనిటీ లోపల ఇంతవరకు. సో అవుట్ ఆఫ్ 150 to 300 ఇండిపెండెంట్ హోమ్స్లో ఇది ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ చిన్నపిల్లల కోసం ఆల్రెడీ వీళ్ళు ఒక చిన్న ప్లే గ్రౌండ్ తయారు చేసేసి వాళ్ళకు కావాల్సిన ప్లే డివైసెస్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ కూర్చోవడానికి కూడా సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు. సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, చూడడానికి చాలా అందంగా కనబడుతుంది ఇది. అందుకే కంప్లీట్గా కమ్యూనిటీ అంతా కూడా మీకు తిరిగి దీంట్లో ఇప్పుడు ఏ విధంగా వీళ్ళు డెవలప్ చేస్తున్నారో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత మీకు ఇక్కడ ఉన్న గ్రీనరీ గురించి కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంతమంది ఇండియన్ అమెరికన్స్ కూడా ఇక్కడికి వచ్చారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ ఇల్లులు తీసుకోవడానికి కూడా సీరియస్గా ప్లాన్ చేస్తున్నట్టున్నారు.
సో వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఒక 7-8 మెంబర్స్ వరకు ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గ్రూప్ ఉన్నారు ఫ్రెండ్స్. అరౌండ్ 100 పీపుల్స్ వరకు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి కమ్యూనిటీ లోపల ఏ విధంగా డెవలప్ అవుతుంది అని చూసి ఇక్కడ ఇండిపెండెంట్ హోమ్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు కూడా ఇక్కడ కమ్యూనిటీ లోపల ఇండిపెండెంట్ హౌసెస్ వుడ్ కన్స్ట్రక్షన్తో కాకుండా కంప్లీట్గా కమ్యూనిటీని ఏ విధంగా డెవలప్ చేస్తారన్నది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా నా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా బిఫోర్ కన్స్ట్రక్షన్ ఈ ఇండిపెండెంట్ హోమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ కమ్యూనిటీ ఏ విధంగా ఉంది, ఎట్లా డెవలప్ చేస్తున్నది మీకు క్లియర్ కట్గా నేను చూపించాను ఫ్రెండ్స్. సో తప్పకుండా నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి సైనింగ్ ఆఫ్. అగైన్ విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. Have a great time. Thank you friends. Thank you. Bye bye. See you again in another video. Please support me friends. Thank you. Thank you very much.